Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. సో ఏపీలో ఒకవైపు గ్రూప్ 1 ఎగ్జామ్స్ జరగాల్సి ఉన్నాయి అండ్ ఇంకొక వైపు గ్రూప్ 2కి సంబంధించి 1:2 రేషియోకి రిలేటెడ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఈ టైంలో చాలామందికి ఒక కైండ్ ఆఫ్ క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్న ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే ఏపీ హైకోర్టు. దానికి తగ్గట్టు చాలా ప్లాట్ఫామ్స్ ఏపీ హైకోర్టుకి సంబంధించి డిఫరెంట్ అనౌన్స్మెంట్ చేయడం కూడా దానికి ఒక ఊపందించినట్టుంది. సో ఏపీ హైకోర్టుకి సంబంధించి ఎన్ని పోస్ట్స్తో వేకెన్సీస్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్తో నోటిఫికేషన్ రాబోతుంది, అసలు నోటిఫికేషన్ వస్తుందా? సో నోటిఫికేషన్ వస్తే ఇప్పటి వరకు ప్రిపేర్ అయిన స్ట్రాటజీ, ఇప్పుడు అవలంబించాల్సిన స్ట్రాటజీ ఏంటి? సో డిఫరెంట్ క్రైటీరియాస్ ఉన్నాయి. కొన్నిటికి 7th క్లాస్, కొన్నిటికి 10th, కొన్నిటికి ఇంటర్మీడియట్, కొన్నిటికి డిగ్రీ. సో ఈ డిఫరెంట్ పోస్ట్స్, వీటితో పాటు కొన్నిటికి టైపింగ్ టెస్ట్ కానీ, స్టెనోగ్రఫీకి సంబంధించిన టెస్ట్ కానీ, లా రిలేటెడ్ ఎలిమెంట్స్ కానీ, ఇట్లా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. స్టూడెంట్స్లో హ్యూజ్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని అడ్రస్ చేసే విధంగా ఒక కంప్లీట్ వీడియో చేయాలి అని చాలామంది రిక్వెస్ట్ చేస్తే దానికి సంబంధించి ఈ వీడియో చేస్తున్నాను. సో స్టూడెంట్స్లో ఫస్ట్ నుంచి ఉంటున్న క్వశ్చన్ ఏంటంటే, దట్ ఈస్ వెదర్ నోటిఫికేషన్. సో నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా? ఫస్ట్ థింగ్, సో నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా? ఒకవేళ నోటిఫికేషన్ వస్తే వేకెన్సీస్కి సంబంధించి ఒక క్వశ్చన్, అండ్ అలాగే ఈ నోటిఫికేషన్ వస్తే టైం, నోటిఫికేషన్ వచ్చినాక టైం, ఇది చాలా తక్కువ మందికి సంబంధించిన క్వశ్చన్, బట్ టైం. సో ఇట్లా నంబర్ ఆఫ్ కొంతమంది అడుగుతారు, సార్ వేకెన్సీస్ గురించి టైం గురించి ఎలా తెలుస్తుంది ఏంటి అని. సో బేస్డ్ ఆన్ ద డిఫరెంట్ ఇంటర్నల్ సోర్సెస్ మనకు కొంచెం ఇన్ఫర్మేషన్, అంటే గవర్నమెంట్ అక్కడ జరుగుతున్న, నాట్ ఓన్లీ గవర్నమెంట్, సో ఒక సిస్టంలో ఒక ప్రాసెస్ జరుగుతున్నప్పుడు దానికి సంబంధించి ఇండైరెక్ట్ హింట్స్ వస్తూ ఉంటాయి. ఉదాహరణకు తెలంగాణలో కూడా తెలంగాణ హైకోర్టుకి సంబంధించి కొన్ని, అంటే ఈ నోటిఫికేషన్ కంటే కొన్ని నెలల రోజుల నుంచి మన ప్లాట్ఫామ్స్లో నేను వీడియో చేస్తూ ఉన్నాను. సో చాలామందికి ఇదే క్వశ్చన్, నోటిఫికేషన్ వస్తుందా రాదా? అనుకున్నట్టే నోటిఫికేషన్ వచ్చింది. అండ్ తెలంగాణ స్టేట్లో నోటిఫికేషన్ వచ్చాక ఆల్మోస్ట్ ఒక 4 to 5 months మాత్రమే టైం ఉంటుంది అని చెప్పి ఫస్ట్ నుంచి కూడా చెప్తూ వస్తున్నాం. సో జనవరిలో నోటిఫికేషన్ వచ్చింది అండ్ ఏప్రిల్లో ఎగ్జామ్స్ జరిగాయి కూడా. సో ఇదే మాదిరిగా ఏపీ హైకోర్టులో కూడా నోటిఫికేషన్కి సంబంధించి సర్వత్రా డిస్కషన్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది ఉంటుంది 100%. అయితే నోటిఫికేషన్ ఉంటుంది, కొంతమంది మే 2nd వీక్, మే 1st వీక్, మే ఎండ్ ఆఫ్ ది వీక్ అని చెప్పి డిస్కషన్స్ జరుగుతున్నాయి. అండ్ దీని గురించి క్లియర్ కట్గా డీటెయిల్స్గా ఎవరికి తెలియదు. బట్ జనరల్లీ యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్ ఏంటంటే మేలో ఖచ్చితంగా నోటిఫికేషన్ రాబోతుంది. సో మేలో హైకోర్టుకి సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ వేకెన్సీస్కి సంబంధించి ఆల్మోస్ట్ ఒక 3,500+ నోటిఫికేషన్స్ ఉన్నాయి అని చెప్తున్నాను. చూడండి, అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో పంచాయత్స్లో సెక్రటరీ లేకపోతే సచివాలయంలో ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో, ఉద్యోగాలు వచ్చినప్పుడు చాలామంది దాన్ని అంతగా సీరియస్గా తీసుకొని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇవేం జాబులు ఉంటాయో ఉండవా, అయినప్పటికీ కూడా ఎంతోమందికి అదొక సంజీవనిలాగా వర్తించింది. సచివాలయంలో జాబ్ చేస్తూ గ్రూప్ 1 కొట్టిన వాళ్ళు, గ్రూప్ 1 ఇప్పుడు 1:2 రేషియోకి వెళ్ళిన వాళ్ళు, ఆ తర్వాత ఇంకా మంచి స్థాయికి వెళ్ళిన వాళ్ళు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు చాలా వరకు అన్సర్టెనిటీ ఉంటుంది. సో ముఖ్యంగా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో ఫ్యామిలీ నుంచి ప్రెషర్, సొసైటీ నుంచి ప్రెషర్, ఆ ఫైనాన్షియల్గా ఎవరైతే స్టేబుల్గా ఉంటారో, ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కోకుండా ఉంటారో, కొంచెం సెటిల్ అయిన తర్వాత మీకున్న లీజర్ టైంని బట్టి మీరు గ్రూప్ 2కో, గ్రూప్ 1కో, లేకపోతే యూపీఎస్సీ సివిల్స్కో ఇటువంటి వాటన్నిటికీ ప్రిపేర్ అవుతారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నా స్టూడెంట్సే సచివాలయం జాబ్ చేస్తూనే ఇప్పుడు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అండ్ మెయిన్స్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఈ గ్రూప్స్ ఎగ్జామ్స్ 1:2 రేషియో గ్రూప్ 2లో సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్స్ నాట్ ద థింగ్ ఈజ్ దట్ ఫస్ట్ ఒక నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తాం, కంప్లీట్గా దానికోసమే కూర్చోకుండా ఇంకొక ప్యారలల్గా పని చేస్తూ దానికి తగ్గట్టు సన్నద్ధం అవ్వడం, ప్రిపేర్ అవ్వడం అనేది బేసిక్ స్ట్రాటజీ. సో దానికోసం ఎవ్రీవన్ ఆర్ గోయింగ్ టు అప్లై ఫర్ ఎవ్రీ ఎగ్జామ్. మనం ఇప్పుడు చూస్తూ ఉంటే కానిస్టేబుల్ ఎగ్జామినేషన్కి కూడా పిహెచ్డి చేసిన వాళ్ళు అప్లై చేస్తున్నారు, ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీ అయినప్పటికీ కూడా. ఇంకా చిన్న పోస్ట్స్ అయినప్పటికీ కూడా దానికి కూడా పిహెచ్డి స్థాయి వాళ్ళు కూడా అప్లై చేస్తున్నారు. సో ఇట్స్ నాట్ దట్ ఈ ఎలిజిబిలిటీ, ఈ ఎగ్జామినేషన్కి వీళ్ళు మాత్రమే రాయాలి అని లేదు. సో ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే
మనము లాంగ్ టర్మ్‌లో మన ప్రిపరేషన్‌ని కంటిన్యూ చేయాలంటే, మనకు వెన్నుదన్నుగా ఉండడానికి ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఓకే. సో, ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా లేదు నేను ఎవరితో చెయ్యి చాచదలుచుకోలేదు. నాకు నేను స్టేబులైజ్డ్‌గా కావాలి అనుకుంటే, వాళ్ళకు ఈ హైకోర్ట్ నోటిఫికేషన్ అనేది చాలా అద్భుతమైన అవకాశం. సో, 3500 ప్లస్ వేకెన్సీస్‌తో నోటిఫికేషన్ రాబోతుంది. అండ్ సరే నోటిఫికేషన్ వస్తే ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది? మళ్ళీ ఇదొక అంతుచిక్కని ప్రశ్న. ఎవరి దగ్గర కూడా క్లారిటీ ఉండదు. బట్ బేస్డ్ ఆన్ సర్టెన్ ఇన్ఫరెన్సెస్ గానీ, ప్రిజంప్షన్స్‌తో కొన్ని ఇన్ఫర్మేషన్ చెప్తాం. ఇప్పుడు అంతకుముందు జరిగిన హైకోర్ట్ ఎగ్జామినేషన్స్‌లో కానీ, లేకపోతే తెలంగాణలో మనం చూస్తే జాన్వరిలో నోటిఫికేషన్ రావడం, ఏప్రిల్‌లో ఎగ్జామ్ జరుగుతుండడం మనం చూస్తూ ఉన్నాం. సో, ఆల్మోస్ట్ 4 మంత్స్ టైం పీరియడ్ ఉంది. సో, అంటే దీనికోసం సంవత్సరాలు తరబడి మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి ఏదైతే షార్ట్ స్పాన్ ఉందో, ఇప్పుడు చూడండి చాలామంది ఇండియన్ పాలిటీ చదివేసి ఉంటారు గ్రూప్ 2కి. అండ్ అలాగే ఇండియన్ హిస్టరీ చదివేసుకొని ఉంటారు. సో, ఇండియన్ ఎకానమీ చదివే ఉంటారు. ఏపీ హిస్టరీ చదివే ఉంటారు. ఇవన్నీ చదివారు. ఐల్ జస్ట్ టెల్ యూ జనరల్ నాలెడ్జ్‌కి, జనరల్ స్టడీస్‌కి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యేటప్పుడు జనరల్ స్టడీస్‌లో భాగంగా సైన్స్ చదువుతారు, బయాలజీ చదువుతారు. అందులో వ్యాక్సిన్‌ని కనిపెట్టింది ఎవరు? లేకపోతే యాంటీబయోటిక్స్‌ని కనిపెట్టింది ఎవరు? లేకపోతే అంటే కొన్ని బేసిక్ టర్మినాలజీస్ ఉంటాయి. రియాక్షన్స్‌కి సంబంధించి కానీ, ఇప్పుడు హిస్టరీ చూసామనుకోండి, ఇండియన్ హిస్టరీ టోటల్‌గా చదువుతాం. అయితే ఫస్ట్ ట్రైన్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఆ ట్రైన్ వేయించిన వాళ్ళు ఎవరు? లేకపోతే స్తూపాస్, ఇప్పుడు అశోకుడి గురించి ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఇన్‌స్క్రిప్షన్స్, స్తూపాస్ అండ్ అలాగే డాన్స్ ఫామ్స్. అంటే హిస్టరీ సబ్జెక్ట్ మొత్తం చూసినప్పటికీ కూడా అందులో కొన్ని డిఫాల్ట్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. సో, దాన్ని మనం జనరల్ నాలెడ్జ్ అంటాం. సో, మొదటి టెలిగ్రాఫ్ లైన్ కానీ, సో మొదటి రైల్వే లైన్ కానీ, సో లేకపోతే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఏ ఇయర్‌లో జరిగింది. సో, ఇండియన్ పాలిటీ చూస్తే ప్రైమ్ మినిస్టర్‌ని ఎవరు అపాయింట్ చేస్తారు? మరీ డీటెయిల్డ్‌గా ఆర్టికల్స్ బేస్డ్‌గా అడగరు. కానీ డిపెండ్స్. సో, ఫర్ సపోజ్ మేబీ డిగ్రీ లెవెల్ క్వాలిఫికేషన్స్‌కి కొంచెం డీప్‌గా అడగొచ్చు. మిగతా వాటికి కొంచెం వన్ లైనర్ ఆన్సర్స్, వన్ లైనర్ టైప్ క్వెషన్సే ఉంటాయి మోస్ట్‌లీ. కానీ ఇప్పుడు చూడండి ఏపీ గ్రూప్ 2 ఐల్ జస్ట్ టెల్ యూ ఏపీ గ్రూప్ 2 ఇండియన్ పాలిటీ ఎంత డెడ్ ఈజీ వచ్చింది క్వెషన్ పేపర్. అంత ఈజీ క్వెషన్ పేపర్ చూసి కొన్నిసార్లు అసలు ఇది గ్రూప్ 2 స్థాయి కాదు అని అన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ అంత ఈజీ పేపర్‌లో కూడా మిస్టేక్స్‌ని కమిట్ చేసి తప్పిపోయిన వాళ్ళు, అంటే తప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో, ఏ ఎగ్జామ్‌ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయలేం. అది బేసిక్ క్వెషన్స్‌లో నుంచి వచ్చినా కానీ అట్‌లీస్ట్ దానికి కావాల్సిన మినిమల్ ఎఫర్ట్స్ పెడితే అది మనకు అద్భుతమైన అవకాశం రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, నోటిఫికేషన్ వస్తుంది. ఖచ్చితంగా 3500 ప్లస్ వేకెన్సీస్‌తో నోటిఫికేషన్ వస్తది. అండ్ సేమ్ ఇలా తీసుకున్నా ఎంత కాదనుకున్నా ఒక 5 మంత్స్ మనం టైం పీరియడ్ ప్రాసెస్, అంటే నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి సో ఎగ్జామ్ వరకు ఒక 4-5 మంత్స్ మనం ఇక్కడ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్ విషయంలో చూస్తే చాలా వరకు రీసెంట్‌గా జరిగిన పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్‌లో కానీ, లేకపోతే ఇప్పుడు డీఎస్సీ నోటిఫికేషన్ కానీ వీటన్నిటిలో ఆల్మోస్ట్ వాళ్ళు ఇస్తున్న టైం ఎంత అంటే 45-60 డేస్ యావరేజ్‌గా. సో, ఒక ఎగ్జామ్‌కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చాక 45-60 డేస్ మాత్రమే ఇస్తున్నారు. సో, అదే పంథాలో సార్ అది ఏపీపీఎస్సీ లేకపోతే డీఎస్సీ ఇవన్నీ వేరే వేరే కదా! ఏదైనా కూడా ఒక స్టేట్ పల్స్ గురించి చెప్తున్నాను. సో, ఆల్మోస్ట్ ఒక 45-60 డేస్ యావరేజ్‌గా ఏపీలో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్స్ కండక్ట్ చేసేస్తున్నారు. సో, ఈ లెక్కన తీసుకుంటే ఇంకా తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తది. ఏముంటది, ఏంటి ఇవేం కన్‌ఫ్యూజ్ కాకుండా స్టార్ట్ ప్రిపేరింగ్. సో, ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్. అయితే ఇంకొక పాయింట్ చెప్తున్నాను చూడండి. కొన్ని పోస్ట్స్‌కి 7th క్లాస్ ఎలిజిబిలిటీ ఉంది. కొన్ని పోస్ట్స్‌కి 10th క్లాస్ ఎలిజిబిలిటీ ఉంది. కొన్ని పోస్ట్స్‌కి 10th ఫెయిల్ అయినా పర్లేదు. సో, జస్ట్ అలా ఉన్నాయి. కొన్ని పోస్ట్స్‌కి ఇంటర్ ఎలిజిబిలిటీ ఉంది. కొన్ని పోస్ట్స్‌కి డిగ్రీ ఎలిజిబిలిటీ ఉంది. సో, ఎవరికైతే డిగ్రీ ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళు 7th క్లాస్, 10th క్లాస్, ఇంటర్ బేస్డ్, డిగ్రీ బేస్డ్ ఇవన్నీ కూడా రాసుకోవచ్చు. ఎవరైతే ఓన్లీ 7th క్లాస్ పాస్ అవుతారో ఇది మాత్రమే. ఇవాళ రేపు చూస్తే చాలా అరుదుగా 7th క్లాస్ మాత్రమే పాస్ అయిపోయి ఉన్నవాళ్ళు వాళ్ళకి చదువుపైన ఆల్మోస్ట్ శ్రద్ధ పోతుంది. సో, మళ్ళీ చదువుకోవాలన్న ఆశ రావడం చాలా అరుదు. సో, 7th క్లాస్ పాస్ అయిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేస్తారు అనుకుంటే అది పొరపాటే. సో, 10th క్లాస్ పాస్ అయ్యి ఎడ్యుకేషన్ పక్కన పెట్టి సో మేబీ తర్వాత ఏదో అంటే దొరికింది కదా ఛాన్స్, ఒక అటెంప్ట్ ఇద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. సో, బట్ ఏదైనా కానీ ఎవరైతే ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు క్రౌడ్
డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, బీటెక్ పాస్ అయిన వాళ్ళు, సో డిస్టెన్స్లో డిగ్రీ చేసిన వాళ్ళు ఎంతోమంది, లక్షల మంది ఉన్నారు. సో వాళ్ళు ఈ ఇంటర్ బేస్డ్, 10th బేస్డ్, 7th బేస్డ్, డిగ్రీ బేస్డ్ ఇవన్నీ కూడా సో అన్నిటికీ ఎలిజిబిలిటీ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు అన్నీ రాస్తారు. సో అయితే ఒక్కొక్క పోస్ట్స్కి కొన్ని కొన్ని థింగ్స్ ఉన్నాయి. అది నోటిఫికేషన్ వచ్చాక క్లారిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ కొన్నిటికి టైపింగ్ టెస్ట్ కానీ, కాపీస్ట్ అనే పొజిషన్కి కానీ, లేకపోతే సో టైపింగ్ టెస్ట్ ఉంది, కొన్నిటికి స్టెనోగ్రఫీకి సంబంధించిన టెస్ట్ ఉంది, కొన్నిటికి లా రిలేటెడ్ నాలెడ్జ్ ఉంది. సో అయితే ఈ సర్టిఫికేట్స్ అనేది కూడా ఇంపార్టెంట్. సో టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఇంకా సర్టిఫికేట్కి సంబంధించిన డీటెయిల్డ్ కాన్సెప్ట్స్ వన్స్ ఒకసారి కొత్త నోటిఫికేషన్ ఏదైతే వస్తుందో వచ్చిన తర్వాత చూడొచ్చు. ఒకవేళ కావాలి అనుకుంటే ఓల్డ్ నోటిఫికేషన్ ప్రాసెస్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇది ప్రాసెస్. ఫర్ సపోజ్ మనకి ఇక్కడ చూస్తూ ఉంటే ఇవన్నీ మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇది అంతకుముందు యూజ్ చేసిన స్లైడ్. ఇది జనరల్ స్టడీస్. అంటే ఇది వదిలేసేయండి, జస్ట్ లీవ్ అబౌట్ దిస్. ఈ పాయింట్ ఏదైతే ఉంటుందో మీకు పైన ఇదంతా వదిలేసేయండి. సో జనరల్గా మొత్తం అన్ని పోస్ట్ 7th 10th ఇంటర్ డిగ్రీ అన్నాను కదా, వీటన్నిటిలో కూడా కామన్గా ఉన్న పాయింట్స్ ఇవి. సో అయితే ఇప్పుడు చూడండి, డిగ్రీ పోస్ట్స్కి ఈ సిలబస్ కామన్. డిగ్రీ కంటే తక్కువ ఇంటర్ అనుకోండి, దీంట్లో నుంచి కొన్ని పాయింట్స్ తగ్గుతాయి. 10th అనుకోండి, ఇంకొన్ని పాయింట్స్ తగ్గుతాయి. అదే 7th క్లాస్ మాత్రమే ఎలిజిబిలిటీ అంటే ఇంకొన్ని పాయింట్స్ తగ్గుతాయి. కొన్నిటికి ఓన్లీ జనరల్ స్టడీస్ 40 అండ్ ఇంగ్లీష్ 40. అంటే డిగ్రీ బేస్డ్ ఎలిజిబిలిటీకి ఓన్లీ జనరల్ స్టడీస్ ప్లస్ ఇంగ్లీష్ మాత్రమే ఉన్నాయి. 40 మార్క్స్ ప్లస్ 40 మార్క్స్. అండ్ కొన్నిటికి మెంటల్ ఎబిలిటీ కూడా ఉంది. సో ఇది మీకు చూపిస్తున్నాను. సో ఇది హోల్గా చెప్తున్నాను. సో ఇది పూర్తిగా ప్రిపేర్ అవుతే ఏ జాబ్కైనా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది బేస్డ్ ఆన్ యువర్ సర్టిఫికేట్. టైపింగ్ సర్టిఫికేట్ కానీ, స్టెనోగ్రఫీకి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే ఈ థింగ్స్. అయితే మళ్ళీ చూడండి, ఇది క్లియర్ కట్గా గ్రూప్ 2లో ఇన్డెప్త్ చదివినంత డెప్త్ అవసరం లేదు. మన దాంట్లో గ్రూప్ 2కి రోహిత్స్ అకాడమీ ప్లాట్ఫామ్లో ఆన్లైన్లో ఏపీ హైకోర్ట్ కోర్స్ అని చెప్పి మీకు కనబడుతుంది. అందులో ఎక్కడా కూడా గ్రూప్ 2కు చెప్పిన కంటెంట్ యాడ్ చేయలేదు. సో ఇండియన్ ఆర్ట్, ఓన్లీ ఆర్ట్నే కవర్ చేశాం, ఓన్లీ కల్చర్నే కవర్ చేశాను, ఓన్లీ డాన్స్ అండ్ మ్యూజిక్ అని మాత్రమే. ఇండియన్ హిస్టరీ పర్టికులర్గా నేషనల్ మూమెంట్, ఈ నేషనల్ మూమెంట్ని ఫోకస్ చేస్తూ నేనే చెప్పాను నేషనల్ మూమెంట్. సో ఎంత అవసరమో అంత. సో ఇండియన్ జాగ్రఫీ మీరు గ్రూప్ 2కి చదివినంత ఇండియన్ జాగ్రఫీ కాదు. సో ఇండియన్ ఎకానమీ గ్రూప్ 2కి చదివినంత ఇండియన్ ఎకానమీ కాదు. ఇండియన్ పాలిటీ, జనరల్, అంటే ఇప్పుడు చూస్తే గ్రూప్ 2లో ఉన్న సబ్జెక్ట్స్ ఇవన్నీ, కానీ అంత డీప్గా ఉండవు. జస్ట్ వన్ లైనర్, కొంచెం పెరిఫరల్గా. సో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అంటే ఫ్యాకల్టీకి కూడా తెలిసి ఉండాలి ఈ కాన్సెప్ట్లో ఇది ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పి. సో సేమ్ అట్లాగే జనరల్ సైన్స్. సో చూడండి, ఇవన్నీ సైంటిఫిక్ రీసెర్చ్, అవార్డ్స్, పర్సనాలిటీస్, ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్. సో వీటన్నింటినీ మరీ డెప్త్గా కాకుండా ఎగ్జామ్కి ఎంత కావాలో అంతే డెప్త్గా రోహిత్స్ అకాడమీ ప్లాట్ఫామ్లో చెప్పాను. మన దాంట్లో ఏపీ హైకోర్ట్ కోర్స్ ఏదైతే ఉంటుందో మళ్ళీ, సో ఏపీ హైకోర్ట్ కోర్స్ పైన 20% డిస్కౌంట్ మీకు లభిస్తుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ 20%. సో దీనికి మీరు అప్లై చేయాల్సిన కూపన్ రోహిత్ సార్. సో జస్ట్ ROHITH రోహిత్ సార్ 20 అని కొట్టండి. సో చూడండి, ఇక్కడ నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను రోహిత్ సార్ 20, ఇది కూపన్. సో రోహిత్ సార్ 20 అని కొడితే మీకు 20% ఆఫర్ వస్తుంది కోర్స్ పైన. సో చూడండి, మీకు మార్కెట్లో డిఫరెంట్ ప్రైసెస్తో డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. దేర్ ఆర్ నంబర్ ఆఫ్ థింగ్స్. బట్ యూనో ఎవరికి వాళ్ళు మంచి క్వాలిటీ తీసుకురావాలని అనుకుంటారు. సో బట్ ఇక్కడ వరకు ఏపీ హైకోర్టు వరకు మాకున్న పరిజ్ఞానంతో, ఎందుకంటే గ్రూప్ 2లో మేము కంటెంట్ ఇచ్చాము, క్వశ్చన్స్ ఎగ్జామ్లో రిఫ్లెక్ట్ అయ్యాయి. తెలంగాణలో కూడా గ్రూప్ 2 గ్రూప్ 1లో కూడా క్వశ్చన్స్ ఫైనల్ ఎగ్జామ్స్లో రిఫ్లెక్ట్ అయ్యాయి. ఇదే ఎక్స్పీరియన్స్తో, ఎందుకంటే గ్రూప్ 1లో 30కి పైగా ర్యాంకులు రోహిత్స్ అకాడమీ నుంచి సాధించడం జరిగింది. అంత ఈజీ కాదు. సో అందుకోసం దానికి తగ్గట్టు ఎక్కడ క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా బెస్ట్ ప్రైస్కి హైకోర్టు కోర్స్. ఇదంతా అంటే ఇందులో ఈ జనరల్ స్టడీస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంతో పాటు ఇదంతా ఇంగ్లీష్ లాంగ్వేజ్, 40 మార్క్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అయితే కొన్ని పోస్ట్స్కి మెంటల్ ఎబిలిటీ కూడా. సో ఈ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన పాయింట్, ఇంకొన్నిటికి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా అడుగుతున్నారు. దానికి సంబంధించి ఈ 4టిని ఒకే కోర్సులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అయితే మీ అవసరాన్ని బట్టి జనరల్ స్టడీస్ టోటల్గా చదివితే ఇంక అన్ని పోస్ట్స్కి మీరు ఎలిజిబుల్, సిలబస్ అంతా కవర్ అవుతుంది, ఇంగ్లీష్ కూడా అంతా కవర్ అవుతుంది. సేమ్ ఇప్పుడు కొన్ని ఇంటర్ స్థాయి, డిగ్రీ స్థాయి ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో అందులో ఇవన్నీ ఉండవు, కొన్ని తగ్గుతాయి. సో ఇంటర్ స్థాయికి కొన్ని తగ్గుతాయి, 10th క్లాస్ స్థాయికి ఇంకొన్ని తగ్గుతాయి, 7th క్లాస్ బేస్డ్కి ఇంకా వెరీ బేసిక్స్ ఉంటాయి. సో ఇది, సో ఐఎమ్ టెల్లింగ్ టు ఆల్ ఆఫ్ యూ, సిలబస్ గురించి వరీ అవ్వకండి. సో జస్ట్ లిమిటెడ్ సిలబస్ మాత్రమే ఉంది. సో ఈ లిమిటెడ్ సిలబస్ని కవర్ చేస్తూ రోహిత్స్ అకాడమీ ప్లాట్ఫామ్లో బెస్ట్ ఏపీ హైకోర్ట్ కోర్స్ని లాంచ్ చేయడం జరిగింది. దానిపైన సో జస్ట్ మీరు అగైన్ మీకు చెప్తున్నాను,
రోహిత్ సార్, HITH కూడా యూజ్ చేయండి, రోహిత్ సార్ 20. సో రోహిత్ సార్ 20 ఈ కూపన్ని యూజ్ చేస్తే మీకు ఫ్లాట్ 20% అవైలబుల్ ఉంటుంది. ఈ ఏపీ హైకోర్టు కోర్సులో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన వీడియో క్లాసెస్ ఉంటాయి, అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన మెటీరియల్స్ ఉంటాయి, అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి. సో ఇది చిన్న స్థాయి ఎగ్జామే కాబట్టి మళ్ళీ మల్టిపుల్ బుక్స్, మల్టిపుల్ వీడియోస్ చూసుకోకుండా ఒకటే కోర్సులో ఎవ్రీథింగ్ అవైలబుల్ అయ్యే విధంగా డిజైన్ చేయడం జరిగింది. మేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ దిస్. సో దీనిపైన ఉన్న అపోహలన్నీ పోయాయి అనుకుంటున్నాను. సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేశాను, నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అండ్ ఎగ్జామ్ ఏదైనా కూడా ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఎందుకంటే ఇప్పటికీ కూడా చాలామంది మొన్న గ్రూప్ 2 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నాకు స్టూడెంట్స్ మెసేజ్, సార్ నేను కరెంట్ అఫైర్స్ చెప్తాను, సో ఏదైనా చిన్న చిన్న జాబ్ ఉన్నా చెప్పండి సార్, నేను మీ దగ్గర జాబ్ చేస్తూ నేను పక్కన రీడింగ్ రూమ్లో ఉండి చదువుకుంటాను, ఇట్లా ఎన్నో థింగ్స్, అంటే ఎన్నో కాల్స్ వచ్చాయి. అంటే ఇక్కడ చెప్పకూడదు, బట్ థింగ్ ఏంటంటే అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. సో ఎంతైనా ఒక గవర్నమెంట్ జాబే, చిన్నదైనా పెద్దదైనా. సో ఆ జాబ్కి ప్రిపేర్ అయిపోయి మళ్ళీ నువ్వు నీ ప్రిపరేషన్ గ్రూప్ 2 గ్రూప్ 1కి నువ్వు కంటిన్యూ చేసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. సో వచ్చిన అవకాశాన్ని మిస్యూజ్ చేసుకోకండి. గ్రూప్ 2 పోయింది అన్న బాధ, గ్రూప్ 1 పోయింది అన్న బాధలో ఉండకుండా సో జస్ట్ గివ్ అన్ అటెంప్ట్. హైకోర్టుకి అలర్ట్గా ఉండండి. ఎందుకంటే మనము ఒకసారి గ్రూప్ 2 అయిపోయింది, గ్రూప్ 1 అయిపోయింది, ఖాళీగా ఉంటాం. ఖాళీగా ఉండి మళ్ళీ గ్రూప్ 2 కోసం వెయిట్ చేసేంత వరకు మన బ్రెయిన్లో ఉన్న నాలెడ్జ్ మొత్తం పోతుంది, మనకు చదివే అలవాటు అనేది పోతుంది. దాని బదులు ఏపీ హైకోర్టు వచ్చినా రాకపోయినా నువ్వు మంచిగా ప్రిపేర్ అవుతే ఈ టైం వేస్ట్ అవ్వకుండా నీ బ్రెయిన్ కూడా ప్రిపరేషన్కి అలవాటు పడుతుంది. సో ఇమ్మీడియట్గా ఏ పెద్ద నోటిఫికేషన్ వచ్చినా ఇమ్మీడియట్గా దూకే విధంగా ఉంటుంది. సో ఇలాగ మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకొని మోటివేట్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ ఖచ్చితంగా 3500 పోస్ట్స్ ఉంటాయి, తక్కువ టైం కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఎగ్జామ్ ఖచ్చితంగా జరుగుతుంది, రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా అయిపోతుంది. బెస్ట్ కోర్స్ కోసం రోహిత్స్ అకాడమీ ప్లాట్ఫామ్లో ఏపీ హైకోర్టు కోర్స్ ఉంది. సో మీరు ఆ ఆఫర్ని యూజ్ చేసుకోండి. అండ్ అలాగే ఇంకేదైనా డౌట్ ఉంటే 9110556858 ఇదే నా వాట్సాప్ నంబర్. జస్ట్ కాల్ టు దిస్ నంబర్, మెసేజ్ పెట్టండి, కాల్ మాత్రం చేయకండి. థ్యాంక్ యూ గైస్. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.